హౌస్ ఓనర్ని. రెంటేవా? ఇస్తానులేండి, శాలరీ ఇంకా పడలేదు. 2 నెలల నుంచి ఇదే సోచి చెప్తున్నావు. లాస్ట్ మంత్ శాలరీ వచ్చింది కదా, అప్పుడు రెంట్ ఇవ్వాలి కదా. అప్పుడు మీరు గుర్తు రాలేదండి. గుర్తురాలేదా? గుర్తురాపడం అంటే గుర్తురాపడం బుద్ధుందా లేదు నీకు? రెంట్ ఇవ్వకుండాని మర్చిపోయినది ఇదని. ఏంటి గట్టిగా రొద్దు? ఆవిడ వచ్చిందండి. మీ ఆవిడొస్తే ఏం చేయమంటావు? మీ ఆవిడొచ్చిందా? మీ ఆవిడొచ్చిందా? ఎందుకు వచ్చిందంటావు? ఎందుకు లోపలికి వెళ్ళి చూడండి. కామన్ సెన్స్ లేదు. పక్కింట్లో ఏం జరిగినా వంగు చూసే దొంగ ఆవిడకు ఎక్కువైపోయారు. పెద్ద ముడిగుడ్లేసి వచ్చారు. మా ఇంట్లో ఏమైతే మీకు ఎందుకండి? అసలు ఎందుకు వచ్చింది? ఎందుకు వస్తా మీకెందుకండి? వెళ్ళలే హరిమో లోపలికి వస్తాడీనా? అనుకోకయ్యా, ఏమనుకోకయ్యా. అమ్మయ్యా, రెంట్ ఎగ్గొట్టేహం. ఏంటి సార్ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? స్వాతి వచ్చేసింది సార్. నిజమా? మరి ఇంత డల్గా చెప్తారేంటి? నాకేం అర్థం కావట్లేదు సార్. అసలు ఏం జరగనట్టు బిహేవ్ చేస్తుంది. మీరు స్వాతి గారి దగ్గర నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? చచ్చా, అదేం లేదు సార్. మరి ఇంకేంటి సార్ ప్రాబ్లం? మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిన అమ్మాయి తిరిగి వచ్చింది. నీరజ గారు కార్తీక్ని లవ్ చేస్తున్నారు. మీకు కూడా మంచి రోజులు వచ్చాయి సార్. ఏమో సార్, సడన్గా ఇన్ని అద్భుతాలు తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు స్వాతిని యాక్సెప్ట్ చేస్తే గాయత్రి పరిస్థితి ఏంటి సార్? సార్ గాయత్రి మీకు పడిపోద్దని ఎలా అనుకున్నారు సార్? మీ ఇద్దరు కలిసి రోడ్డు మీద వెళ్తుంటే మీ పాపను స్కూల్కి తీసుకెళ్తున్నారేమో అనుకుంటారు. మీకు కుళ్ళు సార్. గాయత్రి ఏదో ఒక రోజు నాకు ఎస్ చెప్తుంది. మా ప్రీ వెడ్డింగ్ వీడియో చూసి జంట అంటే ఎలా ఉండాలని మీరే అంటారు. మీ ఇద్దరు కలిసి ఫోటోలు మాత్రం దక్కండి సార్. మీ పాపను పేరెంట్స్ మీటింగ్కి తెచ్చారనుకుంటారు. సార్ మీరు మాట్లాడితే నా ఏజ్ గురించి కామెంట్ చేస్తున్నారు. మొన్నే కాదు సార్, పాతికెళ్ళే ఏదో ముసలాడులా ట్రీట్ చేస్తారేంటి? ముసలాడంటే గుర్తొచ్చింది సార్. మా ఇంటి వంటర ముసలాడు రెంట కోసం రంకెలేస్తున్నాడు. ఈ పాటికి మన శాలరీ పడాలి కదా. మీ శాలరీ క్రియేట్ అయిందా? లేదు సార్. రండి సార్, అకౌంట్ నేను అడుగుదాం. రవి గారు సార్, ఇంకా శాలరీ పడలేదు ఏంటి సార్? ఈరోజు అష్టమి, పైగా వర్జం కూడా ఉంది సార్. అష్టమి అని శాలరీ వేయలేదా? ఇది ఎక్కడ అన్యాయం సార్? పంచాంగం చూసి పనులు చేస్తారంటండి బాబు. అవతల ఇంటి ఓనర్ రంకెలేస్తున్నాడు అక్కడ. వర్జం ఎంతవరకు ఉంది సార్? రేపు మధ్యాహ్నం 3:30 దాకా ఉంది సార్. ఆ తర్వాత వేస్తారా? 4 గంటల తర్వాత బ్యాంకు క్లోజ్ కదా సార్. పోనీ ఎల్లుండి శాలరీ వేస్తారా సార్? ఎల్లుండి సాటర్డే, అవతల ఎల్లుండి సండే సార్. అంటే 4 రోజుల దాకా ఆఫీస్కి నడిచే రావాలా? దేవుడి దేవాల మీరు డాక్టర్ అవ్వలేదు కానీ సార్, ఆపరేషన్ పేరుతో గుండెను కోసేసి ముహూర్తం బాలేదని కుట్లు వాయిదా వేసేవాళ్ళేమో. ప్రసాద్ గారు, అష్టమి రోజు శాలరీ పడితే అనుకోని ఖర్చులు ఎక్కువ అవుతాయి సార్. ఆహా, ఆరోగ్యం మందగిస్తుంది, దూర ప్రయాణాలు చేస్తారు, కోర్టు వ్యవహారాలు చక్కబడతాయి, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి. జాబ్ చేస్తున్నారా, జాతకాలు చెప్తున్నారా సార్ మీరు? మీ జనరేషన్ వాళ్ళతో ఇదే ప్రాబ్లం సార్. అన్ని మూఢనమ్మకాలని కొట్టిపడేస్తారు సార్. మనం టీవీ 9లో ఉన్నామా? నమ్మకం 4 రకాలను డిబేట్ పెట్టుకోవడానికి. శాలరీ పడకపోతే అవతల అప్పులు పెరిగిపోతాయి సార్. సారీ సార్, నేను ఇలానే పనిచేస్తాను.